మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 31 బుధవారం. ఈ సంవత్సరానికి అదే ఆఖరి రోజు. ఈరోజు అర్ధరాత్రి గడిస్తే చాలు మన జీవితంలోనికి ఒక సరికొత్త సంవత్సరం కొత్త ఆశలతో అడుగు పెడుతోంది. సాధారణంగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాలుగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తూ బిర్యానీలు వండుకుని లేదా కొనుక్కుని తింటూ ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి డిసెంబర్ 31న రాత్రికి మీరు కేక్ తిన్నా తినకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క పండును మాత్రం ఖచ్చితంగా తినండి. ఇలా ఈ పండు తింటే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో మీకు విపరీతమైన ధన ఆకర్షణ కలుగుతుంది. ఇక మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు కన్నీళ్లు అనేవి రావు. ఆర్థిక సమస్యలు అస్సలు దరిచేరవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మీరు పొందుతారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ పండుకు అంతటి అద్భుతమైన శక్తి ఉంది. ఈ పండును కరెక్ట్గా డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు తింటే వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ధన సంపాదన పెరిగే యోగాలు వస్తాయి. ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది. మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు బార్లా తెరుచుకుని మీ సంపాదన ఊహించని విధంగా పెరుగుతుంది. మరి ఇంతకీ డిసెంబర్ 31 నైట్ ఏ పండును తినాలి, ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దేవుడిపై భక్తితో వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. ముఖ్య విషయం ఏమిటి అంటే డిసెంబర్ 31 నైటు బయట తిరగకూడదు. అలా తిరిగితే సంవత్సరమంతా కూడా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక డిసెంబర్ 31 నైట్న బయట తిరుగుతారు. కానీ అలా తిరగవద్దు, ఇంట్లో ఉండండి. 31 నైట్ను మీరు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, లేదా సెలబ్రేట్ చేసుకోకపోయినా చక్కగా పడుకోండి. ఇది మన తెలుగు పండుగ కాదు గనుక సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు. కానీ ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగవద్దు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 నైట్ బయట రోడ్ల మీద తిరగవద్దు. అలాగే ఈరోజు అంటే డిసెంబర్ 31వ తేదీన రాత్రి మీ ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరిగా వేసుకోవాలి. కేవలం ముగ్గులు వేయటమే కాదు, వాటిల్లో అందమైన రంగులు కూడా నింపాలి. అలా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆ రంగుల ముగ్గులు ఎలాగైతే కలకలలాడుతూ ఉంటాయో లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని కూడా అలాగే రంగులమయంగా సుఖ సంతోషాలతో నింపుతుంది. ఇక అసలు విషయానికి వస్తే జ్యోతిష్య పండితులు ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి ఒక ప్రత్యేకమైన పండును తింటే సంవత్సరమంతా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు. ఆ పండు మరేదో కాదు, తెల్ల ద్రాక్ష పండు. అవును, చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లలో అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రికి ఈ ద్రాక్ష పండ్లను తింటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు. నవగ్రహాలు కూడా శాంతించి మీకు అనుగ్రహంగా ఉంటాయి. మీకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా డిసెంబర్ 31 రాత్రి ద్రాక్ష పండు తినండి. అయితే దీనికి ఒక చిన్న నియమం ఉంది. అదేమిటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 5 ద్రాక్ష పళ్ళను తినాలి. అసలు ద్రాక్ష పళ్ళను ఎలా తినాలంటే డిసెంబర్ 31న సాయంత్రం సమయంలోనే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్కించుకోండి. ఒక్కొక్కరికి 5 ద్రాక్ష పండ్ల చొప్పున లెక్కపెట్టి మార్కెట్ నుంచి మంచి నాణ్యమైన తెల్ల ద్రాక్షలను తెచ్చుకోండి. ఉదాహరణకు మీ ఇంట్లో 3 ఉంటే 15 ద్రాక్ష పళ్ళు, 4 ఉంటే 20 ద్రాక్ష పళ్ళు, 5 ఉంటే 25 ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని లెక్క పెట్టుకుని ఉంచుకోండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి దేవుని గదిలో లేదా పూజా మందిరంలో పెట్టండి. సాయంత్రం దీపారాధన చేసినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు వాటిని దేవుడి దగ్గరే అలాగే వదిలివేయండి. మళ్ళీ రాత్రి సరిగ్గా 12 గంటలు అవుతుంది కదా,
కొత్త సంవత్సరం మొదలవుతుంది అనగా అప్పుడు ఆ ద్రాక్ష పండ్లను దేవుడి గది నుంచి బయటకు తీసి ఇంట్లో ఉన్న వారందరూ కూడా తలా 5 పండ్లను చేతిలోనికి తీసుకోండి. వాటిని తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా జపించడం వలన ఆ పండ్లకు దైవిక శక్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉండి మీరు విశేషంగా ధనం సంపాదించుకోగలుగుతారు, వృద్ధిలోనికి రాగలుగుతారు. ఇలా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ తర్వాత ఆ 5 ద్రాక్ష పండ్లను తినండి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు, మేము రాత్రి కేక్ కట్ చేసాం కదా, మరి కేక్ ఎప్పుడు తినాలి అని. ఒకవేళ మీకు 31st నైట్న కేకు తినే అలవాటు ఉంటే ముందు ఈ ద్రాక్ష పండ్లను తిన్న తర్వాతే కేక్ తినండి. ఒకవేళ మీకు కేక్ తినే అలవాటు లేకపోతే మరీ మంచిది, కేవలం ద్రాక్షలు తిని పడుకోవచ్చు. కానీ కేక్ తినే అలవాటు ఉన్నా ఏం పర్లేదు, ముందు ద్రాక్ష పండు తిని ఆ తీపి నోటితోనే ఆ తర్వాత కేక్ తినండి. కానీ పొరపాటున కూడా ముందు కేక్ తిని ఆ తర్వాత ద్రాక్ష పండ్లను తినవద్దు. అలా తింటే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ డిసెంబర్ 31 నైట్ అందరూ ద్రాక్ష పండును తినండి. మీరు 31st నైట్ ఒకవేళ బిర్యానీ తిన్నా పర్వాలేదు, 12 గంటలకు ద్రాక్ష పళ్ళను తినండి. అలా తినటం వలన కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ తిథి వార నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో ద్రాక్ష పండు తింటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని, విపరీత ధన ఆకర్షణ కలుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి ద్రాక్ష పండ్లను తినటం వలన మీ ఇంట్లో ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేదే రాదు. ధన సంపాదన కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని విధాలుగా మీకు కాలం కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలు పొందుతారు, ముఖ్యంగా విద్యార్థులు. ఈ విధంగా ద్రాక్ష పండ్లను తిని కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడితే రాబోయే సంవత్సరంలో వారి బుద్ధి వికసించి చదువులో రాణిస్తారు, విద్యలో ముందుంటారు. అంతేకాదు ఎవరైనా సరే ఇలా ద్రాక్ష పండ్లను తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కష్టాలు, దరిద్రాలు, ఈతి బాధలు ఏమీ కూడా మీ దరి చేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 31 నైట్ మర్చిపోకుండా ఈ పండును తినండి. కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ డిసెంబర్ 31న కొన్ని పనులు చేయకూడదని కూడా శాస్త్రాల్లో ఉంది. అవును, డిసెంబర్ 31వ తేదీన మనం పాటించవలసిన నియమాలు ఎంత ముఖ్యమో మనం చేయకూడని పనులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక సంవత్సరం ముగిసి మరొక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంధికాలం ఇది. ఈ సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు రాబోయే ఏడాది మొత్తం మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ రోజున మనం కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. మొదటిగా డిసెంబర్ 31వ తేదీన ఇంటిని అశుభ్రంగా ఉంచుకోవటం అస్సలు మంచిది కాదు. చాలామంది పండుగ హడావడిలో పడి ఇంటిని చిందరవందరగా ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున ఇల్లు దుమ్ము ధూళితో ఉంటే అది దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి చెత్తను బయట పరేయకూడదు. సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో చెత్తను, ధూళిని బయటకు ఊడ్చటం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపించటమే. అలాగే ఈ రోజున ఎవ్వరిని నిందించటం, తిట్టటం, కోపగించుకోవటం చేయకూడదు. సంవత్సరం చివరి రోజున మనసులో ద్వేషం, కోపం ఉంటే అది రాబోయే సంవత్సరమంతా మనల్ని వెంటాడుతుందని నమ్ముతూ ఉంటారు. కనుక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడటం, పిల్లలను కొట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంటే కొత్త సంవత్సరం అంత బాగా కలిసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 31న ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సంవత్సరం చివరన మన చేతిలో ఉన్న లక్ష్మిని వేరే వాళ్లకు ఇవ్వటం వల్ల వచ్చే ఏడాది ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అప్పు తీసుకోవటం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డబ్బు లావాదేవీలకు ఈ ఒక్కరోజు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ రోజున పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకండి. పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు, పనిచేయని గడియారాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బయటపడేయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీకి కేంద్రాలు. ఇవి ఇంట్లో ఉంటే కొత్త ఆశలకు, కొత్త అవకాశాలకు అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా వంటగదిలో పగిలిన పాత్రలను అస్సలు ఉంచకూడదు.
అలాగే ఈ రోజున కత్తెరతో జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేయకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఈరోజు చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు. డిసెంబర్ 31న రాత్రి వేళల్లో ఏడుస్తూ కూర్చోవటం, గతం గురించి తలుచుకొని బాధపడటం మానేయాలి. గడిచిపోయిన కాలాన్ని మనం ఎలాగూ వెనక్కి తీసుకురాలేము కాబట్టి జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను తలుచుకుని బాధపడే బదులు రాబోయే భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచించాలి. నిరాశ నిస్పృహలతో పాత సంవత్సరానికి వీడుకోలు పలికితే కొత్త సంవత్సరం కూడా అలాగే సాగుతుంది. అందుకే ఎంత కష్టంలో ఉన్నా సరే డిసెంబర్ 31 రాత్రి ముఖంపై చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే కొత్త సంవత్సరం మీకు అంతటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రతికూల శక్తులకు తావివ్వకుండా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. ఇలా చేయటం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందో, 31st నైట్ మీ పూజ గదిలో పాటిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాము. ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో, ప్రతి సంవత్సరం వారి జీవితంలో ఎదుగుదలలో మార్పులు చూడలేకపోతూ ఉన్నారో, అలాంటి వారు కూడా ఈ డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పులను చూస్తారు. మరి మీ జీవితంలో ఎదుగుదలను చూడాలంటే డిసెంబర్ 31st నైట్ పూజ గదిలో ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజున రాత్రి 12 గంటలకు ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చి కొంచెం పసుపు, పిడికెడు గల్లులుప్పు తీసుకొని ఇళ్ళల్లో కలిపి ఇంటి మూలమూలన చిమ్మాలి. ఇలా చేసిన తర్వాత ఇంటిని తడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పును ఇంటిలో ఉన్న ప్రతి మూలన చల్లి శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది. గల్లులుప్పుకు నెగిటివ్ శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి డిసెంబర్ 31న ఇంట్లో పసుపు, ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఆ ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. సంవత్సరమంతా వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అలాగే డిసెంబర్ 31 రాత్రి ఈ పని చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రమ్మిదలో ఆవు నెయ్యి వేయండి. ఆ ప్రమ్మిదలో 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. ఎటువంటి ఒత్తులు వేసినా పర్వాలేదు, కానీ ఆవు నెయ్యి వేసిన ప్రమ్మిదిలో మాత్రం 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. అందులో ఒక ఒత్తి దైవానికి, ఇంకొక ఒత్తి కుటుంబం పేరున, 3వ ఒత్తి ప్రకృతి పేరున, ఇలా 3 ఒత్తులు వేసి వెలిగించాలి. ఇలా వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టండి. లక్ష్మీదేవికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఈ దీపాన్ని వెండి ప్రమ్మిదలో వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. వెండి ప్రమ్మిద లేని వారు మామూలు ప్రమ్మిదలో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమల పూలతో అలంకరణ చేయండి. లక్ష్మీదేవికి కమల పూలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ డిసెంబర్ 31న రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పూలతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే డిసెంబర్ 31 రాత్రి లక్ష్మీదేవికి కలువ పూలతో పూజ చేస్తే ఆమె యొక్క అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. డబ్బుకు అసలు లోటు అనేదే ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు. మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నారికేలం అని ఒక కొబ్బరికాయ ఉంటుంది. సహజంగా కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకు ఒకే ఒక కన్ను ఉంటుంది. దానిని ఏకాక్షి నారికేలం అంటారు. ఆ ఏకాక్షి నారికేలంను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేయాలి. ఇలా ఒక కన్ను ఉన్న కొబ్బరికాయకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కొబ్బరికాయకు అక్షింతలతో పూజ చేసినప్పుడే లక్ష్మీదేవికి కూడా అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకు ధూపాన్ని చూపించి హారతి ఇవ్వండి.
మరుసటి రోజు జనవరి 1వ తేదీ స్నానం చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి, లేదా లాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా డిసెంబర్ 31న పూజ చేసిన కొబ్బరికాయను జనవరి 1న బీరువాలో పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, అనేక మార్గాల నుండి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 రాత్రి ఎవరైతే పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పూజ గదిలో కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో అసలు డబ్బుకు లోటు అనేదే ఉండదు. సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట తన అనుగ్రహాన్ని ఉంచుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టం మీకు వరిస్తుంది. అంటే తప్పనిసరిగా డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఇది ఒక మంచి మార్గం అని మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.